నమస్తే SA7 టీవీ న్యూస్ కి స్వాగతం. కొలిచి మొక్కిన వారి కోరికలు తీర్చే సత్యనారాయణ స్వామి. కాకినాడ జిల్లా సంకవరం మండలం అన్నవరం గ్రామంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ ఆవరణంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం విరాజిల్లుతోంది. ఆలయంలో నిత్య కళ్యాణం జరుగుతుంది. కొత్తగా జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ ఆవరణంలో పూజలు ఆచరిస్తారు. కోరిన కోరికలు తీర్చే దేవునిగా సత్యనారాయణ స్వామి వారికి పేరు ప్రఖ్యాతగాంచారు. క్షేత్రపాలకులు శ్రీ సీతారాములు గో సంరక్షణ కేంద్రాలు వీటి సౌకర్యాలు అన్నీ బాగా ఉన్నప్పటికీ కొన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని ఆలయ అధికారులు భక్తులు విన్నవించుకున్నారు. రిపోర్టింగ్ SA7 టీవీ మేడ్చల్ జిల్లా సాఫ్ట్ రిపోర్టర్ పి కొండలరావు. శనివారము పవిత్రమైన రోజున ఈ వ్రతాన్ని ఎంతమంది దంపతులతో కలిసి ఆచరిస్తున్నాము. సత్యదేవ మమ్మల్ని మా సంతానాన్ని మా కుటుంబాన్ని ఎల్లవేళలా సర్వదా రక్షించి కాపాడు స్వామి. దండం పెట్టుకోండి. చూడండి విగ్రహం సామాన్లు పెట్టి వెళ్ళిపోయి
ఇచ్చినటువంటి కలసు చెంపు పెట్టండి. స్వామివారికి హారతిస్తున్నారు, అందరూ కళ్ళారా చూడండి. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. సత్యనారాయణ స్వామి నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా హారతి కళ్ళగత్తుకోండి, గట్టిగా చెప్పండి గోవిందా సత్యదేవ గోవింద, అంపాదేవాస సత్యదేవ గోవింద, శక్తిగిరివాస సత్యదేవ గోవింద. అందరూ కూడా హారతి కళ్ళగద్దుకోండి. మేము బాగుండాలయ్యా సత్యదేవ, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలని చెప్పి దండం పెట్టుకోండి. జై సత్యదేవ, జై సత్యదేవ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా చెప్పినట్టుగా సామాను సర్దుకోండి. మీకు మంచిగా బియ్యం పోసాం కదా, బియ్యంలో ఓంకారం అని కానీ శ్రీ అని కానీ రాసి దాని మీద మీకు ఇచ్చినటువంటి కలశాన్ని స్టార్ట్. అందరికీ నమస్కారం. మాది ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం. నా పేరు మందిని రామకృష్ణ, నేను ఎంపీటీసీని. మేము గత 20 సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం. అన్ని ఏర్పాట్లు కానీ ఇక్కడ ఇవి కోరిక తీర్చడానికి ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం రావడం కారణం ఏంటంటే మా పాపకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన సందర్భంగా ఫస్ట్ శాలరీ స్వామివారికి ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమాలు అన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, కానీ కొన్ని సౌకర్యాల విషయంలో కానీ దక్షిణ విషయంలో కానీ కొద్దిగా కంట్రోల్ చేస్తే హిందూ ధర్మం మరింత ముందుకెళ్తుందని చెప్పి నా ఆశ వ్యక్తం చేస్తున్నాను. వేటిలో ఇబ్బంది ఉంది మీకు? ఏ సౌకర్యాలలో ఇబ్బంది అనిపిస్తుంది? టోకెన్స్లో కానీ కలెక్షన్లో కానీ బాగా బోర్డు మాత్రమే పరిమితం అవుతుంది. ఇవ్వకూడదు, దక్షిణాలు ఇవ్వకూడదు, పళ్ళెంలో ఇవ్వకూడదు అంటున్నారు. ప్రతి చోట దక్షిణ ఇచ్చేటప్పుడు కానీ ప్రసాదాల దగ్గర కానీ ప్రతి చోట కలెక్షన్ చేస్తున్నారు. అది కొంచెం బాధాకరంగా ఉంది. అది కొంచెం ప్రభుత్వం ఎండోమెంట్ సంస్థ వారు చూసి అదంతా కూడా భక్తులకి సౌకర్యంగా ఉండేటట్టు దోపిడీ కొంచెం అరికట్టి హిందూ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.